హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలాంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక వచనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చూస్తున్నారా, కనపడుతుందా? కలిసి చదవండి ఒకసారి, నోరు తెరవండి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. గూఢమైన ప్రతి అంశము దేవుడు విమర్శ చేస్తాడు. అది సీక్రెట్ అయినా సరే, లేకపోతే అది ఓపెన్గా అందరికి కనిపించేదైనా సరే, అది మంచిదైనా సరే, లేదా అది చెడ్డదైనా సరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఇలాంటి వచనాలు, ఇందాక వచనం ఈ వచనంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఇంకో వచనం చదవండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను, తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. 3వ వచనం. అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటో నోట్ చేయండి. తర్వాత ఇంకో వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క చెప్పవలసిన దేని గురించట? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ప్రతి మాటకి లెక్క చెప్పాలి. తర్వాత ప్రతి క్రియకి లెక్క చెప్పాలి. మంచిదైనా సరే చెడ్డదైనా సరే, అది గూఢమైన లేకపోతే ఎవరికి కనపడని ఎవరికి తెలియని సీక్రెట్ అయినా సరే, అందరి ముందు కనపడే విషయమైనా సరే, దేవుని ముందు లెక్క చెప్పాలి. సో అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటో నోట్ చేయండి ఒకసారి. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. జేమ్స్ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇట్లా చదువుకుంటూ వెళ్తే దాదాపుగా 20 నుంచి 25 వచనాలు ఉన్నాయి. చదవండి ఒకసారి, ఇదొక్కటి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు, పాస్టర్ గారు అన్ని మాకే చెప్తారు, ఆయనకేం చెప్పుకోరా. ఓకే, బోధకులైన వారికి మరీ ఎక్కువ కఠినమైన తీర్పు ఉంది. కంఫర్టబుల్గా ఉన్న వచనాలే చెప్పి వెళ్తారు, ఆయనకు చెప్పుకోరని. ఆయనకు కూడా ఉన్నాయి వచనాలు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇలా చదువుకుంటూ వెళ్తే దాదాపుగా 20 నుండి 25 వచనాలు ఉన్నాయి. అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఏం కనపరిచింది మీకు? లెక్క అప్పచెప్పాలి. దేవుని సన్నిధిలో తీర్పు తీర్చబడతాం, లెక్క చెప్పాలి. సో ఈరోజు నేను జ్ఞాపకం చేసే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనుకున్నాం కదా ఎవ్రీ వీక్ ఏం ధ్యానిస్తున్నాం, ఎలా ధ్యానిస్తున్నాం, ఈ సంవత్సరం అంతా చదివి వచ్చిన దాంట్లోంచి మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా అదే. ఏంటది అంటే,
నిర్గమాకాండంలోని ఆఖరి భాగం నిన్నటితో నిర్గమాకాండం అయిపోయింది. దయచేసి ఇప్పటికీ ఎవరైనా సరే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వకపోతే టుడే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ యూ. లేవియాకాండం 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయండి. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అన్నీ కలిపి ఎలా అర్థం చేసుకోవాలో, క్రీస్తు యేసునందు మనం ఏ ఉద్దేశం మన పట్ల దేవునికి చిత్తం కలిగి ఉందో, మనం ఏం అయ్యున్నామో, ఏం చేయవలసిన వారమై ఉన్నామో అన్నీ బోధపడతాయి క్లియర్గా. దేవునికి స్తోత్రం. జెనిసిస్ నుంచి స్టార్ట్ అవుతా కాదు కానీ ఈరోజు జాయిన్ అవ్వండి. ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడ ఆగితే అక్కడ ఎక్కేయడమే. సో వెళ్ళిపోతాం, ఎలాగైనా తిరిగి వస్తాం, ఏం కాదు. దేవునికి స్తోత్రం. సంవత్సరములు గడుచుండగా ఆయన తన కార్యము నూతన పరుస్తాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లేవియాకాండం దగ్గరికి వస్తాం. సరే, దేవునికి స్తోత్రం. ఈ యొక్క నిర్గమాకాండం యొక్క క్లోజింగ్ పార్ట్ 38, 39, 40 3 అధ్యాయాలు ఉన్నాయి. ఆ చివరి 3 అధ్యాయాల్లో ఉన్న టాపిక్ ఏంటంటే అకౌంటబిలిటీ, ఆడిటింగ్ అంటాం. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మార్చి 31 క్లోజ్ అవుతుంది. ఈ నెల అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు బిజీ. ఏంటి అందరు చెప్పే మాట, ఆడిటింగ్ జరుగుతుందండి మా ఆఫీస్లో, మా కంపెనీలో ఆడిటింగ్ జరుగుతుంది. సో దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 38, 39, 40 ఈ 3 అధ్యాయాలు ఆడిటింగ్ ఉంటుంది. ఏం ఆడిటింగ్ జరుగుతుంది అంటే, ఈరోజు మన అంశం ఏంటంటే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనండి. ఒకసారి మాట కొంచెం గట్టిగా అనాలి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైన మోషే అని మాట్లాడుకుంటా. ఇది మన టాపిక్. అది అందులో 3 విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు అనేది ధ్యానిస్తాం. 3 ముఖ్యమైనటువంటి విషయాల్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. అయితే గమనించండి ఒకసారి, మోషే నమ్మకంగా ఉన్న ఏరియాస్, మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎలా నమ్మకంగా ఉన్నాడు, ఏ విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు అనే అంశం మాట్లాడుకుంటాం. సో అందులో ప్రాముఖ్యంగా ఈ చివరి 3 అధ్యాయాలు అని చెప్పాను కదా, 38, 39, 40 ఈ 3 అధ్యాయాల్లో దేవుని మందిరం కట్టబడింది. టాబర్నాకిల్ ఆఫ్ మోసెస్ అంటాం. మోషే ప్రత్యక్ష గుడారం అనగా సాక్ష్యపు గుడారం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అని చెప్పబడే ఆ యొక్క టాబర్నాకిల్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేశారు. అది పేరు టాబర్నాకిల్ గుడారమేమో, కానీ అది గుడారం కాదు. చాలా కాస్ట్లీ, అది చాలా చాలా విలువైంది. ఎంతో బంగారాన్ని, ఎంతో వెండిని, ఇత్తడిని, ఇనుము, అంతేకాకుండా ఆ యొక్క దాన్ని ఏమంటామంటే వెలగలిగినటువంటి రాళ్ళు అందులో ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి వెలగలిగిన రాళ్ళు మాత్రమే కాదు, ఇంకా విలువైనటువంటి విషయాలు అనేకం అందులో ఉన్నాయి. సో అనేకమైనటువంటి విలువైన విషయాలతో కూడినటువంటి ఒక మందిరం ఏర్పాటు చేయబడింది. అయితే మందిరాన్ని ముగించిన తర్వాత మందిరాన్ని దేవుడు మహిమతో నిండాలి అంటే మరి చెప్తాను, మందిరం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కంప్లీట్ అయినటువంటి ఆ యొక్క కన్స్ట్రక్షన్లోకి దేవుని మహిమ నివసించాలి అంటే మధ్యలో లెక్కలు అప్పచెప్పాలి. మధ్యలో ఏం చేయాలి? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, దేవుడు మహిమతో నింపాలి అంటే మధ్యలో ఏముంది? గ్యాప్. అకౌంట్స్ ఒప్పచెప్పాలి, లెక్కలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున అకౌంటబిలిటీ ఆఫ్ మోసెస్ అనేది మన ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం. గమనించండి ఒకసారి, మోషే యొక్క అకౌంటబిలిటీని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకు కలగాల్సిన విషయం ఏంటంటే మనము ఎంత నమ్మకంగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితం విషయంలో, మన నోటి మాటల విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన స్వభావ విషయంలో దేవుని వాక్య ప్రత్యక్షతలు మనకు ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని తీసుకొని తర్వాత దేవుడు అప్పగించిన రిసోర్సెస్ అంటాం, వస్తువులు, తర్వాత ఏమంటామంటే స్థిర చర ఆస్తులు ఏవైతే దేవుడు మనకు అప్పగించాడు. పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేం. మనం పొందుకున్నవన్నీ దేవుని నుంచి పొందుకున్నవి. ఆ పొందుకున్న వాటన్నిటికీ లెక్క చెప్పాలి. మోషే వాటన్నిటి విషయంలో లెక్క చెప్పాడు. ఎలా కౌంట్ చేశారో, ఎలా జరిగిందో ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి గమనించండి. మొత్తం 3 పాయింట్లు మాట్లాడుకుంటాం. ఆ 3 పాయింట్లు డైరెక్ట్ చెప్పేస్తాను. నెంబర్ 1, మోషే దేని విషయంలో నమ్మకంగా ఉన్నాడంటే ద ఫస్ట్ పాయింట్ బ్లూ ప్రింట్ అనండి ఒకసారి.
కొంచెం గట్టిగా. బ్లూ ప్రింట్ అంటే మన తెలుగులో ఏమంటాం? నమూనా, నక్ష, నక్ష, నమూనా. నమూనా విషయంలో తప్పిపోలేదు. లెక్క అంటే లెక్క ప్రకారం కట్టాడు. దాని గురించి ఫస్ట్ పాయింట్ అది, మొదటి విషయం. అది మనం మాట్లాడుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన మొదటి విషయం. నమూనా విషయంలో అంటే దేవుడు తనకి ఏం చూపించాడో ఆ చూపించబడిన దానికి ఎగ్జాక్ట్గా ఏమాత్రం తప్పిపోకుండా, ఒక్క ఇంచు, ఒక అక్షరం, ఒక వింత ఏది తప్పిపోకుండా అన్నీ సరిగ్గా నిర్మించాడు. మోషే సమస్తము యెహోవా ఆజ్ఞాపించినట్టు, ఈ మాట వినండి ఒకసారి. యెహోవా ఆజ్ఞాపించినట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే ఒక్క సెంటెన్స్, ఒక ఫ్రేజ్ మీ 40 అధ్యాయాలు ఎన్నిసార్లు ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఒకే మాట. ఏ మాట? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే సెంటెన్స్. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో విషయం ఏంటంటే, ఈ లెక్క అప్పచెప్పడం అనే దాంట్లో మొదటి విషయం ఏ విషయంలో అండి? ఏ విషయంలో? బ్లూ ప్రింట్. రైట్, గుర్తుపెట్టుకోండి. బ్లూ ప్రింట్, లేకపోతే ఇంకోటి ఏం చెప్పాను? నక్ష, నమూనా. దేవుడు ఏ నమూనా చూపించాడో, ఏ నక్ష చూపించాడో, ఏ ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారం కట్టాడు. దాంట్లో కొంచెం తక్కువ కాలేదు, కొంచెం ఎక్కువ కాలేదు. దేవుడు ఎందుకు నాకు ఇష్టమైనవాడు అని అడిగేది అందుకే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని. నంబర్ 1. నంబర్ 2, రెండో విషయం ఏంటంటే తనకు అప్పగించబడినటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువుల విషయంలో, డబ్బు విషయంలో, వెల్త్ విషయంలో, తర్వాత వెండి, బంగారు లాంటి విలువైనటువంటి వస్తువుల విషయంలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. రెండవది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్య పనిచేసే విషయంలో అకౌంటబిలిటీ, లేకపోతే ట్రాన్స్పరెన్సీ అంటాం. ఆ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నవాడు మోషే. ఆ లెక్కలన్నీ 3 అధ్యాయాలు కనబడతాయి. ఆ లెక్కలన్నీ కనబడతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే, దేవుడు తనకు అప్పగించిన సోల్స్ ఏవైతే ఉన్నాయో, దేవుడు తనకు అప్పగించిన సోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోల్స్ని ఆయనకు తిరిగి అప్పజెప్పే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ మూడు విషయాలు మాట్లాడుకుంటాం. దానికంటే ముందు ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి ఇప్పటి మన జీవితానికి సంబంధం ఏంటి? దేవుని మందిర నిర్మాణం. మందిరం కట్టాలంటే డబ్బులు కాదు, శక్తి కాదు, బలము కాదు. ఇంకోటి, నిర్గమాకాండం 25 నుండి 40 దాకా దాదాపు 15 అధ్యాయాలు. నిర్గమాకాండం 25 నుండి ఎక్కడి దాకా? 40 వరకు, చివరి వరకు 15 అధ్యాయాలు మందిరం కట్టడం గురించే వస్తున్నాయి. తర్వాత ఈ 15 అధ్యాయాలు మొత్తం పోర్షన్స్ ఎన్ని అంటే 5 పోర్షన్స్ ఉన్నాయి. ఎన్ని పోర్షన్స్? 5 పోర్షన్స్. యాక్చువల్గా 5 వారాలు ఉండాలి. ఈ సంవత్సరానికి మనకి 4 వారాలు. చివరి వారాన్ని 2 కలిపి చదివాం. ఓకే, మొత్తం ఎన్ని? 4 వారాలు, 5 పోర్షన్లు, 15 అధ్యాయాలు. అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మందిరం కట్టబడ్డ గురించి రాస్తుంది. బాగా వినండి ఒకసారి. మందిరం కట్టబడాలి అంటే దేవునికి భూమి మీద మహాకాశములు పట్టజాలని వాడు, ఒక హస్తకృతమైనటువంటి మానవుల చేతులతో నిర్మించిన ఒక స్పేస్లో దేవుడు నివసించడానికి ఆయన ఎలా ఒప్పుకుంటాడు, ఎలాగా తను అంగీకరిస్తాడు అంటే ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, నేను వారిలో ఉండునట్లు, నేను అన్నాడు ఒకసారి, వారిలో ఉండునట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం, దానిలో నివసించున్నట్లు అనలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? వారిలో ఉండునట్లు. సో ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, అంటే మనం నేర్చుకునే ఆ టాపిక్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కోసం ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు వాక్యాన్ని ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమంది ఉన్నప్పుడు ఇచ్చాడు? ఒక్కడికే ఇచ్చాడా? అబ్రహాంకి ఒక్కడికే ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు అంటే టోటల్ నేషన్, కాంగ్రిగేషన్ అంతటికీ ఇచ్చాడు వాక్యం. అనండి ఒకసారి. వాక్యం ఎవరికి ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు?
వాక్యం ఒకరికి ఇద్దరికి కాదు, అందరికీ. ఎన్ని బైబిళ్ళు ఉంటాయి ఆ దేశంలో అంటే ఏం చెప్పాలి? బైబిల్ ఎన్ని ఉంటాయి? ఒకటే బైబిల్. ఎన్ని బైబిల్ ఉంటాయి? ఒకటే బైబిల్ ఇచ్చాడు ఆయన. దేశమంతటికి ఒకటే బైబిల్ అంటే అర్థం ఏంటో తెలుసా? అందరు కలిసి ఒకటే చదువుకోండి, అందరు కలిసి ఒక దాంట్లో ఉండండి అని అర్థం. అంతెందుకండి, మనము పరిచర్యల గురించి చెప్తాం కదా, అపోస్తలులు, ప్రవక్తలు, గట్టిగానండి, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు అంటాం కదా. ఈ 5 పరిచర్యలు ఉన్నాయి కదా. 5 పరిచర్యల గురించి ఏం రాస్తుంది చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఇది అర్థమైన తర్వాత మోసే నమ్మకత్వాన్ని ఆలోచిద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు, అందరూ సంపూర్ణులు కావాలి. తర్వాత క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారం అగడం కోసం ఆయన ఇలాగు నియమించను. ఎలాగా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. తర్వాత వచ్చిన చదువు. అందువలన వీళ్ళందరూ ఏం చేస్తారంటే అందరినీ విశ్వాస విషయంలో ఏకత్వంలోకి తీసుకొస్తారు. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. ఈ 5 చేసే పని అది. మళ్ళీ చెప్తాను. మొదటి విషయం విశ్వాస విషయంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. 2 దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. 3 పరిశుద్ధులందరినీ సంపూర్ణ చేయాలి. ఎంత సంపూర్ణ చేయాలంటే నీ సంపూర్ణత, నా సంపూర్ణత ఆయనలాగా ఈయనలాగా కాదు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోకి నడిపించడం కోసం యేసు ప్రభు శరీరం అని పిలువబడుతున్న సంఘం అంతటి యొక్క క్షేమాభివృద్ధి కోసం ఈ 5 పనిచేయాలి. ఈ 5 పనిచేయాలి. తర్వాత చదవండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి అందువలన మనం ఇక ఈ 5 పనిచేస్తుంటే మనం పసిపిల్లల్లాగా ఉండి మనుషుల మాయోపాయములను బట్టి వంచనతోను తప్పు మార్గములకు లాగే కుయుక్తితోను, తర్వాత గాలికి ఎటు పడితే అటు కొట్టుకొని పోకుండా కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని ఎటు పడితే అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఈ ఎదగడం కోసం 5 పరిచర్యలు. దేవునికి స్తోత్రం. సమాజము, ఫెయిత్, విశ్వాసం అనేది ఇండివిజువల్ కాదు, కాంగ్రిగేషనల్. చాలా స్ట్రైట్గా చెప్తాను ఈ మాట. విశ్వాసం అనేది ఇండివిజువల్ కాదు, కాంగ్రిగేషనల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నరహత్య చేయరాదు అనే ఒక ఆజ్ఞ, ఒక రూల్ ఉందనుకోండి. ఈ రూల్ అనేది ఇండివిజువల్ పర్సన్కా, దేశానికా? హిమాలయ పర్వతాల మీద ఎక్కడో పైన కూర్చొని నరహత్య చేయరాదనే ఆజ్ఞ అనుసరించగలరా? ఆజ్ఞ పనిచేస్తుంది అక్కడ? నాకు చెప్పండి ఒకసారి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అదే వ్యక్తి సమాజంలోకి వచ్చి కుటుంబంలో ఉంటే నరహత్య చేయరాదనే ఆజ్ఞ అనుసరించడానికి పనిచేస్తుంది, అవసరం పడుతుంది అది. ఇప్పుడు నేను ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు నేనేం చేయాలి? ఎవరి కోసం ఆగాలి? నేను నా కోసం ఆగాలనా, దేశం కోసం ఆగాలనా? దేశం కోసం ఆగాలి, అంతే కదా. అది సరిగ్గా దేశం యొక్క సిస్టమ్ సరిగ్గా నడవడం కోసం ఐ హ్యావ్ టు ఒబే ద రూల్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేనుగా దేవుని వాక్యం చెప్తుంది అట్లా. గవర్నమెంట్ని వ్యతిరేకించేవాడు దేవుని వ్యతిరేకిస్తున్నాడని వాక్యం చెప్తుందండి. గవర్నమెంట్ ఒకవేళ ఒక రూల్ చేసిందంటే ఆ రూల్ని అనుసరించకపోతే మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ని కాదు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నామంటాడు. రోమపత్రిక 13వ అధ్యాయంలో రాస్తుంది అది. మళ్ళీ చెప్తాను, వినండి ఒకసారి. ఒక రూల్ని నేను పాటించేది ఎందుకంటే ఎవరి కోసం? టోటల్ నేషన్ కోసం, విశ్వాసం నేషన్ కోసం, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు దేశం అంతటి కోసం, సమాజం అంతటి కోసం అండి. అంటే ఇప్పుడు నేను సమాజంలో లేకుండా ఇండివిజువల్గా నేను ఒక రూమ్లో కూర్చొని డోర్ పెట్టుకొని నా విశ్వాసాన్ని నేను చూపించలేను.
విశ్వాసము కూడా కాంగ్రిగేషనల్, ప్రార్థన కూడా కాంగ్రిగేషనలే. ఎంతసేపు నాకు అది దేవా, ఇది దేవా, ఇది దేవా, సంఘంలోకి వచ్చి ఎస్ నా ఆత్మను రక్షించిన దేవా. నేను ఇప్పుడు చూడండి ఒకసారి, నా బాడీ మొత్తంలో 11 సిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్కి సంబంధం లేదు. ఒక ఆర్గాన్ ఫంక్షన్ వేరు, ఒక ఆర్గాన్ క్యాపబిలిటీ వేరు, కెపాసిటీ వేరు. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క శక్తి ఉంది కదా. కాలు చెయ్యి కాదు, చెయ్యి కాలు కాదు. కన్ను చెవి కాదు, చెవి కన్ను కాదు. కానీ అన్నీ కలిసి ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఒక శరీరం కోసం, ఒక బాడీ కోసం ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నాయి. అలాగే మనం అందరం డిఫరెంట్ డైవర్సిటీస్ కలిగి ఉండొచ్చు కాక, ఒక్క శరీరముగా, ఒక్క ఆత్మగా, ఒక్క ఏమంటామంటే మన విశ్వాసం చూపించిన, కట్టడలు అనుసరించిన, ప్రార్థన చేసిన కాంగ్రిగేషనల్ ప్రార్థనలు. అర్థమైందా? అంటే దేవా నాకు ఇది ఇయ్యి అని అడగాలి. నువ్వు అడిగేటప్పుడు ఇది కాంగ్రిగేషన్కి ఇలా ఉపయోగపడుతుంది అయ్యా, ఇది నాకు ఇవ్వు అని అడిగితే అప్పుడు యు ఆర్ యాక్సెప్టెడ్. అర్థమైంది కదా? అందుకని ఏమంటే నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. అదే మీరు నా పేరిట తండ్రిని ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అంటే ఏది అడిగినా అంటే బ్లాంక్ చెక్లకు కాదు అది. సో నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో దేవుని సమాజానికి ఉపయోగపడే దేవుని క్రీస్తు శరీరం, దేవుని ఉద్దేశం అంతా క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే మన అందరం కలిస్తే క్రీస్తు శరీరం. ఇక్కడ ఒక సంఘం ఉంది, నేను ఒక సేవకుని, లేకపోతే మన కాంగ్రిగేషన్ ఉంది, ఇది ఒక సంఘంలో మనం ఒక సపరేట్ సంఘం కాదు. యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం మనం. ఇంకొక సంఘం ఉంటుంది, ఫలానా డినామినేషన్ ఉంటుంది, ఫలానా సేవకు ఉంటుంది, ఫలానా లీడర్ ఉంటాడు, ఆయన తన సంఘాన్ని నడిపిస్తాడు. ఎవరి కోసమో కాదు, ఆయన కోసం ఆయన కాదు, టోటల్ క్రీస్తు శరీరం కోసం ఆయన పనిచేస్తున్నాడు. సో ఎవరి పని వాళ్ళు చేసినప్పటికీ అందరం కలిసి ఒక్క శరీరముగా సంఘ క్షేమాభివృద్ధి అంటాం. అంటే మన సంఘ క్షేమాభివృద్ధి నా క్షేమాభివృద్ధి కాదు, మనలో ఎవరో ఒకరి క్షేమాభివృద్ధి కాదు, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి అని అర్థం. మీకు విషయం చెప్తాను. ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చారు ఒకసారి, ఐగుప్తు నుంచి అందరూ కలిసి బయటకు వచ్చారు. వీళ్ళందరూ కనానికి వెళ్ళడానికి అర్హత పొందిన వాళ్ళు ఎవరంటే ఇద్దరే. కనానికి వెళ్ళడానికి అర్హత పొందిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే. ఎవరెవరు? యెహోషువ, కాలేబ్. వీళ్ళకి అర్హత వచ్చింది కదా, పంపించేద్దామా? వీళ్ళిద్దరూ పాస్ అయిపోయారుగా, పంపించేద్దామా? పోయి ఏం చేస్తారు అక్కడ? ఇద్దరు ఏం చేస్తారు? సో మిగతా వాళ్ళందరి కోసం వెయిట్ చేయాల్సిందే వీళ్ళిద్దరు. ఒక జనరేషన్ వచ్చి ఆ దేశంలో ప్రవేశించడానికి యోగ్యత కలిగిన జనరేషన్ భూమి మీద ఏర్పడే వరకు వాళ్ళు ఎదురు చూడాల్సిందే. అంటే నా పాయింట్ ఏంటంటే, నీకు భక్తి ఎక్కువ ఉండొచ్చు, నీ పక్కనోడి తక్కువ ఉండొచ్చు, పక్కనోడు వస్తే కానీ నువ్వు పో. అర్థమైంది కదా నేను మాట్లాడింది? పక్కన వాళ్ళు వస్తేనే, ఇంకొకరిని తీసుకొస్తేనే, ఇంకొకరిని పట్టుకెళ్తేనే, మన ఇంట్లో వాళ్ళైనా సరే, మన పక్కింటి వాళ్ళైనా సరే, మనమైనా సరే, సంఘంలో మన తోటి వారైనా సరే, అందరినీ ఒక్క అవగాహన, ఒక్క జ్ఞానం, ఒక్క ఏమంటామంటే ఏకత్వంలోకి నడిపించనంతసేపు సంఘమే కాదు. మనం ఇంకా సంఘంలోకి యాడ్ అవ్వలేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మాట్లాడలేదు. హల్లెలూయా. ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంకా ఇక్కడితో నేను ఆపేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నమ్మకమైన వాడైనటువంటి మోషే. సో మోషే బ్లూ ప్రింట్ విషయంలో నమ్మకమైన వాడు అనండి ఒకసారి మాట. ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ మాట్లాడుకోవడం ముందు దాని గురించి కొన్ని మాటలు చెప్పాలి. బ్లూ ప్రింట్ విషయంలో నమ్మకం అంటే అర్థం ఏంటి? మందిరం కట్టడానికి ఏమేమి ఉండాలో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 35వ అధ్యాయం నిర్గమకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 35:30. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను. చూడండి ఒకసారి. యెహోవా ఊరు కుమారుడు హూరు మనవడు బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. ఒక్కసారి నన్ను చూడండి ఒకసారి. మందిరం కట్టడానికి ఏమేమి కావాలో దేవుడు ఏమేమి ఇస్తాడో మాట్లాడుకుందాం. మందిరం నిర్మించడానికి, మందిరం అంటే దేవుని రాజ్యం అని అర్థం. మళ్ళీ చెప్తాను, మందిరం అనేది ఒక కట్టడం కాదు. మనం అందరం కలిస్తే, మనం అందరం ఇండివిజువల్గా ఒక రాయి అవుతాం. ఆ మందిరంలో సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. నేను మందిరంగా కట్టబడాలంటే ఈ రాయి ఎక్కడ ఉండాలో అక్కడ నిలబడాలి, అక్కడ ఫిట్ అవ్వాలి. ఆ ఫిట్ అవ్వడం కోసం ఆయన షేప్ చేస్తాడు. అక్కడ సరిపోకపోతే ఏం చేస్తాడు? పక్క తీసుకొచ్చి దాన్ని షేప్ చేసి మళ్ళీ అక్కడ పెడతాడు.
అక్కడ పెట్టిన తర్వాత మన పక్కన వాళ్ళతో ఈ రాయి ఆ రాయితో నేను సెట్ అయ్యి స్థిరపడితే నా మీద ఇంకో లైన్ వస్తుంది, నా మీద ఇంకో లైన్ వస్తుంది, వారి మీద ఇంకో లైన్. అలాగా మందిరంలా కట్టబడుతున్నాం మనం. ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నాము. ఆమేన్. సో ఈ కట్టే ప్రాసెస్లో ఏమేం కావాలి? ఒకటి, నెంబర్ 1 వినండి ఒకసారి. కాలింగ్ అంటాం, పిలుపు అనండి ఒకసారి అన్నమాట. కొంచెం గట్టిగా అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. కాలింగ్, పిలుపు అంటాం. దేవుడు నన్ను కట్టడం కోసం పిలిచాడు. మనమందరము ఆయన విశ్వాసం. ఒక మాట వినండి ఒకసారి. కొరింథీ పత్రిక 1:9 రాస్తుంది. మీ పత్రిక ఉందా ఈరోజుది? ఫస్ట్ ఏం రాస్తుంది చదవండి ఒకసారి. ఫస్ట్ అంటే ఎక్కడ పాస్టర్ గారు అంటారు? ఏం రాస్తున్నావా పైన? చదవమాది. ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు నమ్మదగిన దేవుని చేత పిలువబడిన వారులారా. ఇది మన టైటిల్. ఇది ఎక్కడికి వచ్చాం పిలువబడ్డామంటే తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం కోసం వచ్చాము ఇక్కడికి. మళ్ళీ చెప్తాను, ఎక్కడికి వచ్చాం మనం? తన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి నమ్మదగిన దేవుని చేత పిలువబడిన వారు అంటాడు. ఓకే వినండి, మళ్ళీ నెక్స్ట్ వాక్యం మన వాక్యానికి వెళ్దాం. నిర్గమాకాండం 35:30. దేవుని మందిరంగా ఏర్పడడం కోసం, నిలబడడం కోసం, విశ్వసించడం కోసం మనమందరం ఈ రోజున పిలువబడ్డాం. నంబర్ 1 చూడండి ఒకసారి. బెసలేల్ గురించి మాట్లాడుతూ ఏమని రాస్తుంది అక్కడ? మోషే ఊరు కుమారుడు, హూరు మనమడు బెసలేలు పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి బెసలేలు రాని పిలిచాడట దేవుడు. నెక్స్ట్ తర్వాత విచిత్రమైన పనులను కల్పించుటకు. బాగా వినాలి ఒకసారి. విచిత్రమైన పనులను అంటే ఎక్కడ లేదా పనులు, అలాంటి పనులు, దేవుని మందిరంలో చేసే పనులు. లోకంలో ఏదో ఒక ఆకారాన్ని చూసి, ఏదో ఒక మందిరాన్ని, ఏదో ఒక షేప్ చూసి ఇలా తయారు చేద్దాం అనేది కాదు. అది విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, రత్నములను సానబెట్టుటకు, పొదుగుటకు, చెక్కుటకు. రత్నములను సానబెట్టాలి, పొదగాలి, చెక్కుటకు. తర్వాత ఇంకా విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానము, ప్రజ్ఞ, వివేక, జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. ఓకే, నంబర్ 1 కాలింగ్ అనండి ఒకసారి. నంబర్ 2 స్పిరిట్ ఫిల్డ్. ఆత్మ చేత నింపబడ్డాం. ఆత్మ నింపితే ఏమవుతుందంటే ప్రజ్ఞ, జ్ఞానము, వివేకం కలుగుతాయి. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఏమేమి ఉంటాయట? ప్రజ్ఞ, జ్ఞానము, వివేకం. యూనో బైబిల్ ఇలా రాస్తుంది, భర్తలారా మీ భార్యలతో చెప్పండి, ఏం రాస్తుంది? జ్ఞానం కలిగి కాపురం చేయండి అని ఉంది. అంటే ఊరికైనా కాపురం చేయడంగా జ్ఞానం కలిగి మీ భార్యలతో కాపురం చేయండి అని రాస్తుంది. వాక్యంలో ఉందండి అన్నమాట. అంటే ప్రజ్ఞ, జ్ఞానం, వివేకం దేవుని ఆత్మ వల్ల కలుగుతాయి. అంటే ఇక్కడ ఇందాక నేను అన్నాను కదా, ఎక్కడో పర్వతాల మీద కూర్చొని ఒంటరిగా కూర్చొని తపస్సు చేస్తే మాది భక్తి అన్నాం దాన్ని. భక్తి అంటే, నిజమైన భక్తి ఏంటంటే ప్రజల మధ్యలో ఉండి ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా నువ్వు మారుంటే, అందరూ కోరదగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, అది దేవుడు కోరుకున్న నిజమైన భక్తి. ఆమె నన్నండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, 1 దేవుడు పిలుచుకున్నాడు, 2 ఆత్మతో, తన ఆత్మతో నింపాడు. ఆ ఆత్మ మనకేమేమి ఇస్తున్నాడంటే 1 ప్రజ్ఞ, జ్ఞానము, వివేకము. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ఎవరో ఏదో చేస్తే దాన్ని కాపీ చేయడానికి కాదు. దేవుని యొక్క విచిత్రమైన పని ఏదైతే, వింతైన పని ఏదైతే ఉందో ఆ షేప్ కానీ వాటన్నిటినీ ఆయన ఎలా చేయాలో వాటి ప్రకారం చేయడం కోసం అవసరమైనటువంటి స్కిల్, టెక్నిక్, నైపుణ్యత, నేర్పరితనం దేవుడిస్తాడు. తన ఆత్మ ద్వారా కలుగుతాయి. పిలుపు మరియు ఆత్మ. నెక్స్ట్ వచ్చిన చదమా. అతడు దాను గోత్రికుడును. ఎవరు అతడెవరు? బెసలేల్. బెసలేల్ అని ఆయన ఇంకో నెక్స్ట్ పేరు రాస్తుంది. అతడును దాను గోత్రికుడైన అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు బుద్ధి పుట్టించను అన్నాడు. ఒకసారి మాట
ఓకే, మొదటి మాట ఏం చెప్పాను నేను? దేవుని పని చేయడానికి లేకపోతే మందిరంలో ఉండడానికి విశ్వసించడానికి మొట్టమొదటిది ఏం కావాలి? పిలుపు కావాలి. రెండోది ఏం కావాలి? ఆత్మ నింపుదల కావాలి. ఈ ఆత్మ నింపుదల ఏమి ఇస్తుంది? జ్ఞానము, వివేకము, ఇది దాంతోపాటు తలాంతులు, తెలివి, వివేచన కూడా ఇస్తుంది. ఆత్మ ద్వారా మనం కలుగుతున్నాయి. అయితే దీని తర్వాత నెక్స్ట్ది ఏంటంటే, ఇవన్నీ ఉంటాయి, తలాంతులు ఉంటాయి, బాగా పాడగలం, కానీ పాడాలని బుద్ధి ఉండాలిగా. బుద్ధి పుట్టాలిగా. బుద్ధి పుట్టాలి కదా. బుద్ధి పుట్టడం అంటే బుద్ధిపూర్వకం అంటాం కదా, విల్ఫుల్నెస్. ఓకే, ఈ విల్ఫుల్నెస్ కూడా దేవుడు ఇచ్చాడని రాస్తుంది. ఏం విల్ఫుల్నెస్? ఎలాంటి బుద్ధి పుట్టించాడట వాళ్ళకి? ఈ పని మేము ఒక్కలమే కాదు, ఏం చేస్తామట? ఎవరు చదువు ఏం చదివారు అక్కడ? ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. ఇది కూడా దేవుడే ఇచ్చాడు. పిలుచుకుంది ఆయనే, ఆత్మతో నింపింది ఆయనే, ఆ ఆత్మ ద్వారా తలాంతును, విచిత్రమైన పని చేసే ఆ తలాంతుని ఇచ్చింది ఆయనే, స్కిల్స్, టాలెంట్స్ ఇచ్చింది ఆయనే. తర్వాత దాన్ని చేయడం కోసం జ్ఞానాన్ని, నేర్పరతనాన్ని, నైపుణ్యతని, ప్రజ్ఞ, జ్ఞాన, వివేకములు ఇచ్చింది ఆయనే. తర్వాత అది ఇతరులకు నేర్పడం కోసం బుద్ధి పుట్టించింది కూడా ఆయనే. ఇంకా చేయొచ్చు కదా. ఇప్పుడు పిలుపు ఉంది, క్వాలిఫైడ్, వీఆర్ క్వాలిఫైడ్. 2, కట్టడానికి అవసరమైన తలాంతులు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, టెక్నిక్ ఉంది. తర్వాత జ్ఞానము, వివేచన, ఎప్పుడు ఎలా చేయాలో, ఏం చేయాలో అన్నీ తెలుసు మనకి. జ్ఞానము, వివేకము, ఇవన్నీ తెలుసు మనకి, అన్నీ వచ్చాయి. ఇక చేయడానికి సంబంధించిన బుద్ధి కూడా ఉంది. విల్ఫుల్గా రెడీగా ఉన్నా. ఇంకేం తక్కువ ఉంది? ఇన్ని ఉన్నా ఈరోజు సంఘంలో, ఇప్పుడున్న సంఘాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే తలాంతులు కలిగిన వారు చాలామంది ఉన్నారు, జ్ఞాన వివేకములు కలిగిన వారు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. నేర్పరితనం ఉంది, దేవుని ఆత్మ నింపుదల ఉంది. ఇది కాక ఇంకొకటి ఉందండి. ఓకే, ఏమేమైనప్పటికీ 1 పిలుపు, 2 ఆత్మ నింపుదల, దాంట్లో తలాంతులు మరియు స్కిల్, తర్వాత జ్ఞానము, వివేకం అయిపోయింది. తర్వాత దానికి సంబంధించిన ఇతరులకు నేర్పాలనే బుద్ధి పుట్టడం ఉంది. దీని తర్వాత ఇంకోటి ఉందండి, 4వది. అదేంటో తెలుసా? తర్వాత వచ్చింది చదమ్మా, 36 అనుకుంటా. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల దోమ్ర రక్తములతోనూ సన్న నారతోనూ బుట్ట పని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు, అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు. నెక్స్ట్ చదువు, 36వ అధ్యాయం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. తర్వాత వచనం, నెక్స్ట్ వచనం. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వాని రేపడం అంటే అగ్రెసివ్, ప్యాషన్, జీల్, ఏదో చేసేయాలి దేవుని కోసం అనే అది రేపబడడం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా ఇవన్నీ దేవుడే ఇస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఇచ్చేది ఎవరు? చేయమని పిలిచి అపాయింట్ చేసుకుంది ఆయనే. దానికి సంబంధించిన టాలెంట్ ఇచ్చింది ఆయనే, ఆత్మతో నింపి టాలెంట్, స్కిల్ ఇచ్చింది ఆయనే. తర్వాత అవసరమైనటువంటి జ్ఞాన, ప్రజ్ఞ, వివేకములు ఇచ్చింది ఆయనే. తర్వాత ఇతరులకు నేర్పడం కోసం బుద్ధి పుట్టించింది ఆయనే. లాస్ట్, రేపబడిన హృదయాలు కలిగిన వారు అని ఒకసారి మాట. ఏం లేదు, చల్లగా ఉంటాం మనం. చల్లగా ఉండడం అంటే రేపబడిన వాళ్ళం అయితే ఆ కదలికలు వేరే, ఎవరేం చెప్పాల్సిన పని లేదు. మనం రేపబడి ఉంటే లోపల, నేను దేవుని కొరకు రేపబడి ఉంటే, అనగా రేపబడి అంటే అగ్రెసివ్గా దేవుని చిత్తం చేయాలి నేను అనే ఒక థాట్ ఉంటే, తలంపు ఉంటే, ఆలోచన ఉంటే మనకెవరు చెప్పాల్సిన పని లేదు. సరే, ఇవన్నీ సంఘంలో ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిగిన సేవకులు ఉన్నారు. కానీ వీళ్ళందరిలోకి ఇంకొకటి తక్కువ ఉంటుంది.
ఆ ఒక్కటేందో తెలుసా? బ్లూ ప్రింట్. రేపబడ్డావు, కానీ ఏం చేయాలి నువ్వు రేపబడి? అగ్రెసివ్గా, కసిగా, లేకపోతే ప్యాషనెట్గా, సీల్తోని ఏదో చేయడానికి వచ్చావు, కానీ ఏం చేస్తావు? వేర్ ఈజ్ యువర్ ప్లాన్? వేర్ ఈజ్ యువర్, నీ దగ్గర నక్ష ఉందా? బ్లూ ప్రింట్ ఉందా? ఏ సంఘం కోసం పనిచేస్తున్నాను, లేకపోతే ఏ మెస్సయా కోసం నేను పనిచేస్తున్నాను, ఏ క్రీస్తు కోసం నేను పనిచేస్తున్నాను, ఆ క్రీస్తు ఎలాంటి వాడు, ఆయన ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఈయన ఇప్పుడే స్టార్ట్ అయ్యాడా, అంతకు ముందు నుంచే ఉన్నాడా? అందరికి ఉన్న ఒక కామన్ ఒపీనియన్ ఏంటో తెలుసా? క్రీస్తు అంటే పలానా డేట్న పుట్టినవాడని తెలుసు, కానీ అసలు విషయం ఏంటంటే సమస్త సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అవన్నీ అన్నాడు గట్టిగా. అంతకు ముందు నుంచే ఉన్నవాడు ఆయన, శరీరం ధరించుకొచ్చింది అక్కడ. ఇంకో విషయం తెలుసా? ఈ బ్లూ ప్రింట్ గురించి, పరిచయకు సంబంధించిన బ్లూ ప్రింట్ గురించిన అవగాహన ఓన్లీ మోషే దగ్గర ఉంటుంది. ఆ మోషే ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు. ఆ మోషే ఇప్పటికీ ఏం పనిచేస్తున్నాడు తెలుసా? ఆ మోషే అట అందరినీ దేవుని సేవకుడుగా క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడట. ఎక్కడికి? మోషే మనందరినీ క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. మీ వాక్యంలో రాసుంది, ఎక్కడుందో నాకు చెప్పండి ఒకసారి. మోషే ఇప్పటికీ పనిచేస్తున్నాడు. మీకు విషయం తెలుసా? ఈ బైబిల్ పట్టుకొని వాక్యం అంటున్నాం కదా, ఈ వాక్యము అనే దాంట్లో మొదటి 5 పుస్తకాలు మోషే ధర్మశాస్త్రం అనేది ఉందో అది వాక్యం, మిగిలినవన్నీ దాని కామెంటరీ. కొత్త నిబంధనలో ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం దాకా, యెహోషువ నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రతి వాక్యము ఆ మొదటి 5 పుస్తకాల యొక్క కామెంటరీ. అది దాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన ఆ బ్లూ ప్రింట్ విషయంలో నమ్మదగిన వాడు మోషే. ఆ బ్లూ ప్రింట్ తన దగ్గరే పెట్టుకొని తనేమి దాక్కోలేదు, తనేమి ఎవరికి ఇవ్వకుండా లేడు, ఒక తరానికి అడ్డంకిగా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవచనం నెరవేరుతున్న ఈ భూమి మీద ఇక్కడ. బైబిల్లో ప్రకటించబడిన ప్రవచనాల నెరవేర్పులు ఉన్నాయి. మా స్టూడెంట్స్కి లేకపోతే బాగా తెలుసు, ఓబద్యా గ్రంథం ఏదోము ఎలా పడిపోయిందో రాస్తుంది. ఆ ఓబద్యా గ్రంథం నెరవేరుతూ ఉంది ఇప్పుడు. మీరు చదివే, మనం రోజు వార్తలు వింటున్నాం కదా, ఆ ఓబద్యా గ్రంథంలో చెప్పబడింది ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి కాదు, భూమి మీద ఉన్న ఏదోము గురించి చెప్పబడుతుంది. ఏదోము ఎలా నశిస్తాడో రాస్తుంది. ఏదోమంటే ఇరాన్ దేశం కాదు, ఇజ్రాయెల్ కాదన్నాను, ఇరాన్ కాదన్నాను, మరి ఇంకెవరు? ప్రవచనాలు అవన్నీ ఆ ఓబద్యా గ్రంథం అని చాలా చిన్న పుస్తకం, అది చాలా చిన్న ఒక అధ్యాయంతో ఉండే పేజ్ అది, కానీ అందులో ఉన్న 2 అధ్యాయాల ఆ ప్రవచనాలు చాలా ఘనమైనవి. అవి ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. తర్వాత జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనాలు నెరవేరుతున్నాయి, యెషయా గ్రంథంలో ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, నిజంగానే మనం వండుకోవడానికి తినడానికి లేని రోజు ఏర్పడితే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ప్రవక్తలు. ఇలాంటి రోజు వస్తుందని ఇప్పుడు జస్ట్ భయపడుతున్నాం అంతే, ఇంకా పూర్తిగా రాలేదు. కానీ అంత ప్రభావవంతమైనటువంటి కంట్రోల్ ఈ భూమి మీద జరగబోతుంది. ఎంత తొందరగా కుమారుని హత్తుకుంటే, ఎంత తొందరగా బ్లూ ప్రింట్ దగ్గరికి వస్తే, దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, దేవుని వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలోకి మనం తొందరగా షేప్ చేయబడితే అంత మేలు మనకి. ఆమె అనండి గట్టిగా. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా ఆయన భూమి మీదకి వచ్చి పరిపాలించబోతున్నప్పుడు ఈ భూమిని సమస్తం సిద్ధపరిచే ఆ మార్గం సిద్ధపరచబడతా ఉంది ఇప్పుడు. ఆ సిద్ధపడేటప్పుడు ఆ సిద్ధపరిచే వారిలో, కట్టే వారిలో, నిలబడే వారిలో మనం ఉండాలి. నువ్వు నేను ఉండాలి. ఆమె అనండి గట్టిగా. సరే, దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే, అలాంటి ప్రవచనాల గురించి, వాటి గురించి మనకు విని డిఫరెంట్ టైం అది. ఓకే, దాని గురించి వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏంటి అనేవి మనకు తెలియాలి. ఖచ్చితంగా ఈ వారం జరిగే విషయాలు బైబిల్లో ఉంటాయి. ఈ వారం జరిగిన విషయాలు, ఈ వారం జరగబోయే విషయాలు కూడా మీ బైబిల్లో రాస్తున్నాయి. ప్రతిదీ జరిగిందే జరుగుతుందట, జరిగిన దాన్నే దేవుడు మళ్ళీ రప్పిస్తున్నాడట. అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో నేను జరగబోయే ప్రవచనాలు దాగి ఉన్నాయి అని అర్థం. జరిగిందే మళ్ళీ జరుగుతుంది, జరిగిపోయిన దాన్నే దేవుడు మరలా రప్పిస్తున్నాడు. భూమి మీద సూర్యుని క్రింద కొత్తదేం జరగట్లేదు అంటాడు. కానీ దేవునికి స్తోత్రం, మనము సూర్యుని క్రింద ఉన్నప్పటికీ ఆకాశము క్రింది వారం అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి మాట, జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. పైన చూస్తే 2 ఒకేలా కనబడతాయి,
సూర్యుని క్రిందన్నా ఆకాశం క్రిందన్నా రెండు ఒకటే కదా అనుకుంటాం. నో నో నో, సూర్యుని క్రింద అంతా వ్యర్థం. ఆకాశం క్రింద అంటే ఆకాశం క్రింద అని కాదు, పరలోక రాజ్యం క్రింద అని అర్థం. అనండి ఒకసారి మాట. ఆకాశం అంటే హెవెన్, పరలోకం అని అర్థం. సూర్యుని క్రింద ఉండి పరలోక రాజ్యం క్రింద జీవించిన వారు వ్యర్థతలో ఉండరు. హృదయం వ్యర్థతను అనుసరించదు, కానీ సూర్యుని క్రింద మాత్రమే జీవించేవారు, ఈ లోక మర్యాదను అనుసరిద్దామని వెళ్ళేవారు, వారు వ్యర్థతలో జీవిస్తారు, వ్యర్థతలో ముగిస్తారు. ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాక్యంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. మొదటి మాట, ఆ బ్లూ ప్రింట్ విషయంలో మోషే నమ్మకమైన వాడు అంటే ఒక వచనం చదువుదాం ఒకసారి. ఎక్కడుందన్నమాట, 38 అనుకుంటా. మోషే ముగించాడు అని ఉంటుంది. చూడండి ఒకసారి అన్నమాట. నలభైవ అధ్యాయం 33వ వచనం. 40వ అధ్యాయం 33వ వచనం. మరియు అతడు ఏర్పరచి తెరవేసెను, అలాగున మోషే పని సంపూర్తి చేశాను. ఆ పని సంపూర్తి చేయడానికి చేసే విషయంలో అంటే బ్లూ ప్రింట్ అంతా కంప్లీట్ అయింది అని అర్థం. దేవుడు ఆయనకి, ఇదిగో నేను నీకు చూపించినట్లు మందిరం ఉండాలి. ఆ షేప్స్ అన్నీ, ఆ టెక్స్చర్, ఆ మెటీరియల్, అవన్నీ మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాఠాలు. అవి మందిరానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటి షేప్ కావచ్చు, వాటి సైజెస్ కావచ్చు, వాటి అన్నిటి విషయంలో అవన్నీ కూడా మన ఆత్మీయ పాఠాలు, మన సోల్కి సంబంధించిన, మన సోల్ని కరెక్ట్ చేసే దైవికమైన పాఠాలు. ఆమేన్. అలాంటి పాఠాలన్నీ చక్కగా నేర్పించాడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు వారందరూ రేపబడిన హృదయాలు గల వారై మందిరం నేను చూపించినట్టు కట్టమంటే ఆయన వచ్చి కట్టడం కోసం ఎక్కడి నుంచి తేవాలి అవన్నీ అంటే ఇశ్రాయేలే తీసుకొస్తారు. స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చారు. అయితే దేవుని బ్లూ ప్రింట్ విషయంలో నమ్మకమైన వాడు. ఈ రోజున బ్లూ ప్రింట్ అనే పదం ఎందుకు ప్రత్యేకంగా వాడుతున్నానంటే, మనం మన జీవితంలో బ్లూ ప్రింట్ ప్రకారం కట్టకపోతే దేవుని పేరిటే చేస్తాం. బంగారు దూడ పాపం గురించి ఏమని రాస్తుందంటే, వారు యెహోవా పేరిటే చేశారు దాన్ని. ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా ఇదే అంటున్నారు. గమనించండి ఒకసారి. తర్వాత ఈ రోజున మనం దేవుని పేరు చెప్తున్నాం, కానీ ఆ పేరుకి నాకు, లేకపోతే దేవుని బ్లూ ప్రింట్కి నేను ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నాను. చాలామందికి నిబంధన అంటే ఏంటో తెలియదు. యూనో, మనం కమ్యూనియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని పేరేం పేరు తెలుసా? కమ్యూనియన్ ఏమంటాం తెలుసా? నిబంధన భోజనం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. సో కవనెంట్, ఎవరితో నా కవనెంట్? అసలు ఇశ్రాయేలీలకి అన్ని జనులు, క్రైస్తవులకి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియదు. ఇశ్రాయేల్ ఎవరు, అన్ని జనులు, క్రైస్తవులు ఎవరు? అసలు క్రైస్తవులకి ఇశ్రాయేల్కి ఏమైనా కనెక్షన్ ఉందా? బైబిల్ చదివేటప్పుడు అన్నీ ఇశ్రాయేల్ గురించి రాస్తుంటాయి. సో మన పరిస్థితి ఏంటి? సో గమనించిన ఒకసారి, చాలా ప్రశ్నలకి జవాబు లేకుండానే జ్ఞానం ఉందనుకుంటున్నాం, వివేకం ఉందనుకుంటున్నాం, తర్వాత రేపబడిన హృదయం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బుద్ధి ఉంది, కానీ ఫైనలీ వీ డోంట్ హ్యావ్ ద బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఏంటో తెలియకపోతే మనకు ఎన్ని తలాంతులున్నా మనం ఒరిజినల్ దేవుని చిత్తంలో కట్టట్లేదు. వీళ్ళని ఏమంటారు తెలుసా? ఆయన ప్రభువా అని పిలిచేవాళ్ళు అన్నాడు ఒకసారి. ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ ఆయన చిత్తము, తండ్రి చిత్తము చొప్పున జరిగించి వాడే ప్రవేశిస్తాడు. వాళ్ళు అంటారట, మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేశాం, నీ నామమున మేము ఎన్నో కార్యాలు చేశాం. దేవుని నామమున జరిగిన కార్యాలన్నీ మన ఆత్మీయత కాదు. అందరు ఉన్నారు ఇక్కడ? ఒక మాట స్ట్రైట్గా అంటాను, ఈరోజు
ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఇది పొందుకున్నాను అని అంటే అది నువ్వు సాక్ష్యం అంటున్నావేమో, బట్ అది నీ ఆత్మీయత కాదు. అర్థమైందా? దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినందుకో, నీకోసం సేవకులు ప్రార్థన చేసినందుకో, నీకోసం ఎవరో ప్రార్థన చేసినందుకు దేవుడు నీకు ఇవ్వచ్చు కాక, అది నీ ఆత్మీయ జీవితం కాదు. నీ ఆత్మీయ జీవితం ఏంటంటే దేవుని ఆజ్ఞలు ఎన్ని అనుసరిస్తున్నావు, దేవుని చిత్తం చొప్పున ఎంత జీవిస్తున్నావు, అది నీ ఆత్మీయ జీవితం. ఆమె అనండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తము ఎలా చేస్తాం? ఆయన బ్లూ ప్రింట్ ప్రకారం అది ఆయన ఉపదేశంలో నేర్చుకుంటాం. ఈ వాక్యం ద్వారా మాత్రమే నేర్చుకుంటాం. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేకం ఉన్నా, దేవుని పరిచర్య కోసం నేను పాడగలను, ప్రార్థన చేయగలను, లేకపోతే వాక్యం చెప్పగలను, లేకపోతే కౌన్సిలింగ్ చేయగలను, నువ్వేమైనా చేయొచ్చు కాక తలాంతులు దేవుడిస్తాడు, ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ప్రకారం మనం నడిస్తేనే నమ్మకంగా ఉన్నట్టు. బ్లూ ప్రింట్ ప్రకారం లేకపోతే మనం నమ్మకంగా లేమని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆయన దగ్గరికి తీసుకురాబడిన ప్రతి వెల్త్ విషయంలో ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. మోషే సంపూర్తి చేశాడు అని ఉంది. సంపూర్తి మాత్రమే కాదు, ఆడిటింగ్ చేస్తున్నాడు. ఒక్కసారి 38వ అధ్యాయం చదవం. ఒకసారి 38వ అధ్యాయం మొదటి వచనం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చౌచౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 21 వచ్చిన మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము 20 వచ్చిన వాటి బోధలకు వెండి రేకు 21 చదువు. వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండెబద్దలు వెండిని, మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత. ఇందాక నేను చెప్పాను కదా ఆడిటింగ్ అని. ఆ ఆడిటింగ్ సంబంధించిన వచనం ఇది 21. ఏమని రాస్తుంది అక్కడ? మందిరం అంతా ఫినిష్ అవ్వగానే సరిపోలేదు, దాన్ని ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసినప్పుడు అన్ని లెక్కలు బయటకు వస్తాయి. చూడండి ఒకసారి, మందిర పదార్థముల మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కుమారుడైన ఈతామారు, ఈ ఈతామారు అనే వ్యక్తి ఆడిటర్. అహరోను కుమారుడైన ఈతామారు అనే వ్యక్తి ఆడిటర్. తర్వాత చూడండి ఒకసారి, మోషే మాట చొప్పున లేవీల చేత లెక్క పెట్టించను. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా లెక్క కనిపించాలి అక్కడ. లెక్క పెట్టారు. నెక్స్ట్ వచ్చిన చదవండి ఒకసారి. ఆడిటింగ్ గురించి చూడండి ఒకసారి. యోధా గోత్రికుడైన హూరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన. ఈ బెసలేలు ఎంత ప్రజ్ఞావంతుడైన, ఎంత వివేకం కలిగిన, ఎంత తలాంతులు కలిగిన, ఎంత రేపబడిన హృదయం కలిగిన, ఎంత బుద్ధి కలిగిన వాడైనా సరే మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున కట్టాడు. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేశాను. ఎవ్రీథింగ్ ఫినిష్ చేశాడు. తర్వాత నెక్స్ట్ వచనం. దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబు. యూనో, ఆ ప్రతి పేరు ఎక్కడన్నా పేరు రాస్తుందంటే మనకి పేరు చెప్పట్లేదు, ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ ట్రైట్స్ అనగా వారిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలని మనకు ప్రజెంట్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెక్స్ట్ చదమా. అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీలి ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్ననారతోనూ బొటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థలము విషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు. అనండి ఒకసారి మాట. ప్రతిష్ఠింపబడిన బంగారు అంతయు అనగా పరిశుద్ధ స్థలపు
తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. 116 మణుగుల 530 తులాలు అంటే ఎంతో లెక్క చేయండి మీరే కూర్చొని. అంటే ఎంత? ఇప్పుడు పెరిగిన బంగారు రేట్ ప్రకారం దాని రేట్ ఎంత ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. ఇంత అమౌంట్ని, దీన్ని ఏం పేరు? దాని పేరు ఓన్లీ ఒక్క మెటలే. ఏంటి ఆ మెటల్? బంగారం. దాని పేరేంటి? ప్రతిష్ఠిత బంగారం. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనాలి. ఓకే, ప్రతిష్ఠిత బంగారం అంటాం దాన్ని. బాగా వినాలి ఒకసారి. ఈ ప్రతిష్ఠితమైన బంగారం ప్రజల దగ్గర నుండి లేవీల దగ్గరికి వచ్చింది. మోషే దగ్గరికి, లేవీల దగ్గరికి వస్తే అక్కడి నుండి ఈ పనిచేసే వాళ్ళ చేతికి వెళ్ళింది. పనిచేసే వాళ్ళు లేవీలు ఇన్ని చేతులు మారిన తర్వాత ఇచ్చిన లెక్క, ఖర్చు పెట్టిన లెక్క, ముగించిన లెక్క సరిగా ఉందా లేదా లెక్క తేలుస్తున్నారు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? దేవుని ఎదుట మనం ఒక దినమున లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఆమె అనండి గట్టిగా. ప్రతిష్ఠితమైన బంగారము ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ వచ్చిందమ్మా, సమాజములో చేరిన వారి వెండి. బంగారం గురించి చెప్పేటప్పుడు ఏమని రాస్తుంది? ప్రతిష్ఠితమైన బంగారం అని రాస్తుంది. వెండి గురించి చెప్పేటప్పుడు ఏమని రాస్తుంది? సమాజములో చేరిన వారి వెండి. నెక్స్ట్, పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. సో ఇది ఎంత? ఓకే, వెండికి బంగారానికి పిలిచే పిలుపులో తేడా ఉంది. ప్రతిష్ఠితమైన వెండి అనట్లేదే లేదా? ఇంతకీ ప్రతిష్ఠితమైన బంగారం అంటే అర్థం ఏంటి? ఓకే, కొన్ని మాటలు ఇక్కడ చెప్పేసి మనం ముందుకెళ్దాం. లెక్క అప్పచెప్పడం, అకౌంటబిలిటీ. మోషే ఇల్లంతటిలో, అనండి ఒకసారి మాట, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన వాడు అంటానికి ఫస్ట్ బ్లూ ప్రింట్ అని మాట్లాడుకున్నాం. అనగా దేవుడు చెప్పినట్టు, దేవుడు చూపించినట్టు కట్టాడు. రెండోది ఏం మాట్లాడుకుంటున్నాం? తనకు అప్పగించబడిన వాటి విషయంలో నమ్మకంగా ఉన్న మోషే. తనేం దాచుకోలేదు, తనేం ఉంచుకోలేదు, తన స్వప్రయోజనం కోసం వాడుకోలేదు. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా లెక్క అంటే లెక్క చేసి చూపించాడు. ఈ తరం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ తరాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలాగా నెక్స్ట్ జనరేషన్ ఇలాగా ఈ జనరేషన్ని చూసి, వీళ్ళ డిసిప్లిన్ని చూసి, దేవుడు తన వాక్యాన్ని ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు అంటే ఒక మాట రాసి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4:6 ఏమని రాస్తుందంటే, మీరు ఈ ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసిన జనులు, వీరు జ్ఞానం గల జనులు, వీరు దేవుని వాక్యం ఎరిగిన వారు, వీళ్ళు చాలా డిసిప్లైన్గా ఉన్నారు అని అందరూ వచ్చి జకర్యా 8:23 అలా రాస్తుంది. ఓకే, ఏమైనా రెఫరెన్స్ చెప్పాను ఇప్పుడు? ద్వితీయోపదేశకాండం 4:6 చెప్పాను, జకర్యా 8:23. అక్కడేమని రాస్తుందంటే, 10 మంది నానా భాషలు మాట్లాడేవారు. 10 మంది నానా భాషలు మాట్లాడేవారు. అన్యజనులు, నానా భాషలు అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక దేశంలో ఉంటే ఇంకో భాష మాట్లాడే, అలాగా 10 మంది వేరే వేరే దేశాల నుంచి వారందరూ వచ్చి ఒక యూదుని చెంగు పట్టుకుంటారట. ఒక యూదుని చెంగు పట్టుకొని ఏమంటారట తెలుసా? దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మా భాష మాట్లాడే దేశం దాకా వినపడింది, మేము కూడా మీతో వస్తాం. ఇది దేవుని ప్రణాళిక. చదవండి ఒకసారి మాట, జకర్యా 8:23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదిని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి, దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మా భాష మాట్లాడే దేశం దాకా వినబడింది. తర్వాత గనుక మేము మీతో కూడా వస్తాం. ఆ మీతో కూడా వస్తాం అంటే మీ దేవుణ్ణి, జీవం కలిగిన దేవుని మేము అనుసరిస్తామని చెప్పాలి. ఈ రోజున క్రీస్తు యేసునందు ఆత్మీయ యూదులైన మనకి కూడా ఇదే వర్తిస్తుంది.
నీ దగ్గరికి వచ్చి నీ డిసిప్లిన్, నీ ఫ్యామిలీ, నీ యొక్క క్రమమైనటువంటి జీవితాన్ని చూసి నాకు కూడా నీ దేవుని అనుసరించాలని ఉంది అని రావాలి. అది నీ భాష మాట్లాడేటోళ్ళు కాదు, వేరే వేరే భాష, అంటే వేరే వేరే అంటే అంత దూరం నీ సాక్ష్యం వెళ్ళాలి అని అర్థం. ఒక్కసారి ఆ వచనం కూడా చదవమా, ద్వితీయోపదేశకాండం 6:4 వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను. ఈ కట్టడలన్నీ మీరు అనుసరించాలి. వాటిని గూర్చి విని జనముల వాటిని గూర్చి ఏ జనమైతే వింటుందో అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేకములు గల జనము అని చెప్పుకుంటారు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ ఏంటంటే, అలాగా మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, 1 బ్లూ ప్రింట్ విషయంలో, 2 తనకు అప్పగించబడినటువంటి వాటిని లెక్క చేసే విషయంలో. ఓకే, చూడండి ఒకసారి ఆ లెక్క చేసే విషయంలో తను ఎంత నమ్మకంగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, ప్రతిష్ఠిత బంగారం అనండి ఒకసారి. కొద్దిగా చిన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. మనకు దేవుడు ఇవ్వకుండా ఏది పొందుకోలేం. దేవుడు మనకి వస్తువులు ఇస్తాడు, దేవుడు మనకి స్థిరచర ఆస్తులు ఇస్తాడు. ప్రతిదీ ఆయన మహిమ కొరకు మనకి ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్, గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఈ ప్రతిష్ఠితమైన బంగారము అంటే అర్థం ఏంటి? మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆకాను అన్నాడు ఒకసారి. ఈ ఆకాన్ అనే వ్యక్తి, ఓకే, ప్రతిష్ఠితమైన బంగారం అన్నాడు ఒకసారి అన్నమాట. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు ముందు. స్టేట్మెంట్ ఏంటంటే, దేవునికి ప్రతిష్ఠితమైంది అని చెప్తే, ప్రతిష్ఠితమైంది దేవుని మందిరంలో ఉందనుకోండి, ఇది దేవుంది అని, ఇది ప్రతిష్ఠితమైంది అని చెప్పాడు అనుకోండి. ఆ దేవునికి ప్రతిష్ఠితమైంది ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉందనుకోండి, అప్పుడు దాని పేరు ప్రతిష్ఠితమైంది. అక్కడ ఉండకుండా దేవునికి సంబంధించింది మన దగ్గర ఉందనుకోండి, మన స్వాధీనం, మన ఆధీనం, మన కంట్రోల్లో, మన ఇంట్లో ఉందనుకోండి, దాని పేరు మారిపోద్ది. యాక్చువల్గా మనీకి కలర్ ఉండదు. బ్లాక్ మనీ, వైట్ మనీ, ఎల్లో మనీ, రెడ్ మనీ అన్నట్లేం కలర్లు ఉండవు. అది ఉపయోగించే మనిషిని బట్టి దాని కలర్ మారుతుంది. వాటర్కి కూడా కలర్ ఉండదు, నువ్వు ఎందులో పోస్తే ఆ కలర్ వస్తుంది కదా. అలాగే సో ఇక్కడ దేవుని మందిరంలో ఉండాల్సిన బంగారం దేవుని మందిరంలో ఉంటే దాని పేరు ఏం పేరు? ప్రతిష్ఠిత. అక్కడ దాకా ఎలా వచ్చింది? అది మనమే ఇచ్చాం. మనుషుల మధ్యలో నుండే ప్రతిష్ఠితమైంది దేవుని సన్నిధికి చేరింది, దాని పేరు ప్రతిష్ఠితమైంది. ఇప్పుడు చెప్పండి నాకు, అదే ప్రతిష్ఠితమైంది మనిషి ఇంట్లో ఉంటే, మనిషి స్వాధీనంలో ఉంటే దాని పేరేంటి? ప్రతిష్ఠితమైంది ఆకాను స్వాధీనంలో ఉంటే దాని పేరేంటి? ఆకాను తెలుసా మీకు? ఏమో పాస్టర్ గారు, ఆయన ఎవరంటే మాకు తెలియదండి, ఎప్పుడు వినలేదు సార్. ఆకాను ఏం చేశాడో తెలుసా అమ్మా? కొన్ని తీసుకొని ఏం చేశాడట, తన గుడారంలో, తన ఇంట్లో తొవ్వి లోపల పెట్టుకున్నాడు, కింద పెట్టుకున్నాడు, తొవ్వి లోపల పెట్టుకున్నాడు. ఆ లోపల పెట్టుకున్న వస్తువులకి ఒక పేరు రాస్తుంది అక్కడ. ఒక్కడు ఇలా పెట్టుకున్నందుకు, ఒక్కడు అలా దాచినందుకు టోటల్ సమాజం ఫెయిల్ అయిపోయింది యుద్ధంలో. టోటల్ సమాజం యుద్ధంలో ఫెయిల్ అయిందండి. విషయం ఏంటో తెలుసా? అలా పెట్టుకున్న వస్తువు పేరేంటో తెలుసా? గట్టిగా, శాపగ్రస్తమైంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ చెప్తాను నేను ఒకసారి, మళ్ళీ చెప్తాను. దేవుని మందిరంలో ఉండవలసింది ఇది అన్నాడు అనుకోండి, దేవుని మందిరంలో ఉండవలసింది అని చెప్పబడింది దేవుని మందిరంలో ఉంటే దాని పేరు ప్రతిష్ఠితమైంది. నేను చెప్పట్లేదు, మీ బైబిల్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం చదవండి, మీకు అర్థమైపోద్ది. 6వ అధ్యాయం. దేవుని మందిరంలో ఉండాల్సింది దేవుని మందిరంలో ఉంటే దాని పేరు ప్రతిష్ఠితమైంది. అదే ఒక మనిషి స్వాధీనంలో ఒకరి ఇంట్లోనే ఉందనుకోండి, దాని పేరేం పేరు? శాపగ్రస్తమైంది. దాని పేరేం పేరు? శాపగ్రస్తమైంది. అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడైతే ఇది
ఎరికో పట్టణం జయించిన తర్వాత మొదటి పట్టణం ఇశ్రాయేల్ జయించిన కనాన్లోకి ప్రవేశించే ముందు యోర్దాన్ దాటగానే ఫస్ట్ అటాక్ చేసేది ఎరికో మీద. ఎరికోను జయించగానే అక్కడ కొన్ని వస్తువులు, ఇదిగో ఇవి దేవుని మందిరంలో ప్రతిష్ఠితమైన, ఇవి ఎవరు ముట్టుకోవద్దని చెప్పారు. చెప్తే ఈ ఆకానుకు ఏమైందట? ఆశ, స్వార్థం, నాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పి చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి మాట. మనము మోసే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే ఏంటో మాట్లాడుకుంటున్నాం. బంగారం గురించి రాసేటప్పుడు ఏమని రాస్తుంది? ప్రతిష్ఠితమైన బంగారం అని రాస్తుంది. వెండి గురించి రాసేటప్పుడు ఏం రాస్తుంది? సమాజంలో చేరిన వారి వెండి అని రాస్తుంది. ఎందుకు రాస్తుంది? ఓకే, వెండి గురించి తెలియాలంటే పోయిన వారం అరశేకల గురించి మాట్లాడుకున్నాగా, పోయిన వారం మాట్లాడుకుంది. ఆ అరశేకల గురించి వినండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. తర్వాత ఈ ప్రతిష్ఠితమైంది ఈ రోజున ఏదైనా, ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవుడు ఒక భాగాన్ని ఇది యెహోవాది అని రాసి ఉంటుంది. దేవుడు మనకిచ్చిన భాగంలో ఇది యెహోవాది అన్నాం అనుకోండి, రౌండ్ ఫిగర్లు కాదు, బాగా వినండి ఒకసారి. దశమ భాగం అంటే దశమ భాగమే అనండి ఒకసారి మాట. 9 కాదు, 11 కాదు, 9 కాదు, అది దేవుంది అంటే దేవుంది అది. ఓకే, దేవునికి స్తోత్రం. దాన్ని సరైన విధానంలో వినియోగించాల్సిన లెక్క చెప్పాల్సిన వాళ్ళు లెక్క చెప్పాలి, తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన వాళ్ళు వాళ్ళ లెక్క చెప్పాలి. ఇది ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్. నేను నాకేమొచ్చిందో ఏం పోయిందో లెక్క చేసుకుంటే అందులో దశమ భాగం దేవునికి ఇస్తాను. ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలంటే ఏ బేస్ మీద ట్యాక్స్ కడతారు? రౌండ్ ఫిగర్ కట్టేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేటప్పుడు పర్సంటేజ్లో ట్యాక్స్ కడతారా, రౌండ్ ఫిగర్ కడతారా? అది ఎంత అన్నా రాని పర్సంటేజే కదా. సో దేవుని కూడా పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నాడంటే లెక్క చేసుకోమని అర్థం. ఒక క్యాలిక్యులేషన్, ఒక కౌంట్ చేసుకుంటే మనకు లెక్క తేలుద్ది కదా. దాంట్లో ఆ లెక్క దేవునికి ఇవ్వడం కోసమన్నా గవర్నమెంట్కి ఇవ్వడం కోసమన్నా లెక్క చేయాలి మనం. దేవునికి స్తోత్రం. పాయింట్ వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే లెక్క అనగా ఓన్లీ అదొక్కటే పాయింట్ అని మాట్లాడి దశమ భాగం అనే లెక్క చెప్పండి, నమ్మకంగా ఉండండి మాత్రమే చెప్పట్లేదు. ప్రతి విషయంలో వీఆర్ అకౌంటబుల్ వాట్ ఎవర్ వీ గాట్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుండి ఏ విషయాలు మనం సంపాదించుకున్నామో పొందుకున్నామో వాటన్నిటికీ లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. తర్వాత రెండవ విషయం ఏంటంటే వారి సమాజము వారిలో చేరిన వారు వెండి అని రాస్తుంది. అంటే అర్థం ఏంటంటే నేను సమాజంలో ఉండాలి అంటే నేనున్నాను అని చెప్పడం కోసం నేను అర్ధతులం వెండి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఈ అర్ధతులం వెండి తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ అర్ధతులం వెండి అనేది డబ్బులు ఉన్నవాడైనా అర్ధతులం ఇవ్వాలి, డబ్బులు లేనివాడైనా అర్ధతులం ఇవ్వాలి. ఈ అర్ధతులం మనుషుల్ని లెక్కబెట్ట 1, 2, 3 లెక్కబెట్టొద్దు. ఏం లెక్క పెట్టాలంటే నేను ఇశ్రాయేలు సమాజపు వాడను, దేవుని మందిరంలో ఒక సభ్యుణ్ణి అని చెప్పే విధంగా ఆ అర్థులను తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవ్వమని కాదు, వాటన్నిటిలో ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఆ అరశేకల గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, కొద్దిగా దాన్ని వినండి ఒకసారి. అందుకే దాని పేరు వెండి. ఆ వెండితోని మందిరం యొక్క పునాది వేయబడుతుంది. ఆ వెండితోని మందిరం యొక్క పునాది వేసేది వెండితోని. ఆ వెండి ఎలా ఇవ్వబడింది, దేనికోసం ఇవ్వబడింది అంటే మన యొక్క కాన్సెంట్ అనగా నేను ఒప్పుకుంటున్నాను, అందులో నన్ను కూడా లెక్క పెట్టండి అని ఇస్తున్నా. నన్ను కూడా లెక్క పెట్టండి అని చెయ్యిస్తే సరిపోదు, నన్ను కూడా లెక్క పెట్టండి అని రాసుకోండి అంటే సరిపోదు. ఆ లెక్క అది అక్కడ ఇస్తే ఆ అర్ధతులాన్ని లెక్క పెడతారు. ఆ అర్ధతులాన్ని లెక్క పెడతారు. అర్ధతులం ఎప్పుడు కూడా షెకెల్, హాఫ్ షెకెల్ ఎప్పుడు కూడా పేతురు ఎంత ఇచ్చాడు? 1 షెకెల్ ఇచ్చాడు. 1 షెకెల్ ఎవరెవరికి? అది ఆయనకి, యేసుకి. అంటే నేను యేసుతో ఏకీభవిస్తున్నాను, సమాజంతో ఏకీభవిస్తున్నాను అని అర్థం. అది ఇవ్వడం వెనకాల అర్ధ షెకెల్ యొక్క ఉద్దేశం. సరే, దేవునికి స్తోత్రం. సో ఈ వచ్చిన ప్రతి అమౌంట్ విషయంలో, ప్రతి దాని విషయంలో ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ జరుగుతూ ఉంది అక్కడ. వాటన్నిటి విషయంలో పూర్తిగా నమ్మకమైన వాడు మోషే. పని ముగించింది ఆయనే. దాన్ని ఆడిట్ చేసి ఇదిగో ఇది ఇంత ఉంది, ఇది ఇంత ఉంది, ఇంత వచ్చింది అని చెప్పి అందరికీ లెక్కలు ముగించాడు కూడా ఆయనే ముగించాడు. ఆమెనండి గట్టిగా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ రోజున మనము దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండవలసిన వారం. క్రీస్తు సారూప్యతకి సమానమైన సారూప్యత దేవుడు మనలో కోరుకుంటున్నాడు. దాన్ని నడిపించడం కోసం మోషే అనే ఒక సేవకుడు మనకి పనిచేస్తున్నాడు ఇప్పటికీ. ఆమేన్.
రైట్, చూడండి ఒకసారి 3వ విషయం మాట్లాడుకుందాం. తనకు అప్పగించబడిన సోల్స్ విషయంలో, తనకు అప్పగించబడిన సోల్స్ విషయంలో తను ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. చాలాసార్లు ఏమంటామంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది 3rd పాయింట్. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రగులుకుంటే, ఇశ్రాయేలు మీద దేవుని కోపం రగులుకుంటే మోషే మధ్యలో నిలబడి ఏమంటున్నాడు తెలుసా? వారి ప్లేస్లో ఆ జీవగ్రంథంలో నా పేరు తొలగించు అంటాడు. జీవగ్రంథంలో నా పేరు తొలగించు, వాళ్ళ పేరు కాదు, నా పేరు ముందు తొలగించు, లేదంటే వాళ్ళని రక్షించు అంటాడు. అంటే మరి ఇశ్రాయేలు చేసిన దాన్ని సమర్థిస్తున్నాడా? వాళ్ళు కరెక్టే అంటున్నాడా? నో. వాళ్ళు ఇక్కడ వినండి ఒకసారి. మోషే ఆ మెచ్యూరిటీని, మోషే యొక్క ఆ పోరాటాన్ని గమనించండి. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేమో కోప్పడుతున్నాడు. వాళ్ళు ఎవరు దేవుని పక్షంగా ఉన్నారో పక్కకు రమ్మని పిలుస్తున్నాడు. పిలిచి మిగిలిన వారి మీదకి కత్తులు తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చేమో కఠినంగా వ్యవహరించే మోషే దేవుని సన్నిధిలో ఏమో నా పేరు తొలగించేసి వాళ్ళని రక్షించు అని చెప్పి వేడుకుంటున్నాడు. ప్రేమ వేరు, ఇంకోటి ఏంటిది అమ్మా? గారాబం వేరు. ప్రేమకి గారాబానికి చాలా తేడా ఉంది. తండ్రి తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు? గారాబం చేస్తాడని లేదు. ఏం చేస్తాడట? శిక్షణం చేస్తాడు. తండ్రి తన బిడ్డను ఏం చేస్తాడు? ట్రైన్ చేస్తాడు. సో దేవుడు శిక్షణం చేస్తున్నాడు అని నాకు అనిపిస్తే దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆమె అనండి గట్టిగా. దేవుని సన్నిధిలో నేను ట్రైన్ అవుతున్నాను. ట్రైన్ అవ్వడం కోసం కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి, కొన్ని నాకు ఆగిపోయాయి, కొన్ని జరగట్లేదు, కొంత కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. దట్ ఈజ్ యువర్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ట్రైనింగ్లో ఉన్నాను. అర్థమవుతుందని మాట్లాడేది. సో తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షణం చేస్తాడని రాస్తుంది. ఓకే, ఎదురుగా 4 మంచి మాటలు చెప్పడం, దాన్ని ఏమంటాం తెలుసా? అది ప్రేమ కాదు, అది ద్వేషం అంటాం. సామెతల గ్రంథంలో రాసుందన్నమాట. అదే ఎదురుగా గద్దించుట నిజమైన ప్రేమ. ఎదురుగా ఉన్నదనంటే ఇదిగో ఇది తప్పు అని చెప్పడం అది నిజమైన ప్రేమ. లేదు, వెనకాల చెప్పడం ఉంది కదా, వెనకాలేమో గద్దించినట్టు మాట్లాడి ఎదురుగానేమో మంచిగా మనం మంచిగా అనిపించుకునే మాటలు మాట్లాడితే అది ఏమంటాం తెలుసా? దాన్ని ప్రేమ అనం. దాన్ని చాలా విషయాలకి బైబిల్ ఇచ్చే డెఫినేషన్ వేరు, నీ లోకంలో నీ డిక్షనరీ ఇచ్చే డెఫినేషన్ వేరు. అర్థమవుతుందని మాట్లాడేది. డిక్షనరీ డెఫినేషన్స్ వేరు, బైబిల్ డెఫినేషన్స్ వేరు. బైబిల్ డెఫినేషన్స్ ఆర్ ట్రూత్, ఎటర్నల్, ఫర్ ఎవర్ ఉంటాయి. ఆమెన్ అనండి గట్టిగా. రైట్, తర్వాత గమనించండి ఒకసారి చివరిగా. సో ఈ మోషే తనకు అప్పగించబడిన ప్రజల కోసం మందలు కాసుకునే వాడిని తీసుకొచ్చి తన ప్రజల్ని మేపే ఒక కాపరిగా నియమించాడు. తన మందని కాచే ఒక కాపరిగా నియమిస్తే వారు నశించిపోయే పరిస్థితుల్లో నిలబడితే దేవుని కోపం రగులుకుందట. దేవుడు ప్రేమించిన ప్రజలు, దేవుని నిబంధన ప్రజల మీద దేవునికి కోపం రగులుకుంది. కారణం ఏంటి? వాళ్ళు చేసింది. రియాక్షన్స్ ఉంటాయి కదా, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. ఆ కాన్సిక్వెన్సెస్ ప్రకారం వాళ్ళు నశించిపోవాలి. నశించకుండా చేయడం కోసం ఆయన మధ్యలో ఎక్కడ నిలబడుతుండో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు. మనం ఎవరం కూడా మన సేఫ్టీని కోల్పోవడానికి ఇష్టపడం. లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే, ఆత్మీయ భాషలో చెప్పాలంటే, మన రక్షణ కోల్పోవడానికి ఇష్టపడతామా? నేను నరకానికి వెళ్ళినా పర్లేదు అంటమా? కానీ ఈ బైబిల్లో నేను నశించదను, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నా రక్షించబడకపోయినా పర్వాలేదు అని ముగ్గురిని చూస్తాం నాకు తెలిసి. ఒకరు మోషే, జీవ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు. 2 పౌలు, ఇదిగో ఈ నా సహోదరుల రక్షణ కోసం నేను క్రీస్తు నుండి వేరైపోయినా పర్వాలేదు అంటాడు.
అంటే వీళ్ళు నేను ఒక్కడిని రక్షించబడితే లాభం ఏంటి, నేను ఒక్కడిని బాగుంటే లాభం ఏంటి, నా సహోదరులు రక్షించబడలేదే అనే భారంతో మాట్లాడే మాటలు అవి. తర్వాత ఎస్తేరు, నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించదను. తన చావడానికి తన ప్రాణం పెట్టేంత డిఫరెంట్ విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శించారు. ఈ ముగ్గురు కూడా నాకైతే ఈ ముగ్గురే కనిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో పాయింట్ ఏంటంటే, మోషే తనకి అప్పగించబడిన ఆత్మల విషయంలో దేవుని సన్నిధిలో పట్టుదలతో నిలబడ్డాడు, అడ్డుగా నిలబడ్డాడు. 106వ కీర్తనలో రాసుంది ఒక మాట, ఒకసారి తీసి చదవండి ఒకసారి. 106వ కీర్తనలో దేవుని కోపము రగులు కొనగా మోషే అడ్డుపడ్డాడు అని ఉంటుంది. చదవండి మాట. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ రోజున మన స్వకీయులు, మన ఇరుగు పొరుగు వారు ఎంతమంది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు నాశనానికి జోగుతూ ఉన్నారు, నశించిపోతున్నారు. నాకు ఎవ్వరి గురించి అవసరం లేదండి, నాకు ఎవ్వరితో సంబంధం లేదు, నువ్వు నమ్మకంగా ఉన్నట్టు కాదు. వాళ్ళ కోసం భారం కలిగి, దేవా నీ సన్నిధిలో నేను నీ సాక్షిగా ఉంటాను, నాకు ఆత్మలు ఇవ్వు, నేను ఒక్క ఆత్మనైనా దేవా నీ సన్నిధికి తీసుకొస్తాను, నీ సన్నిధికి నడిపిస్తాను, క్రీస్తును హత్తుకునే వారిగా తయారు చేస్తాను. సార్వత్రిక సంఘంలో ఒక ఆత్మని చేర్చడం కోసం నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే విషయంలో మనం నమ్మకంగా ఉండడం. మరొక్కసారి రిపీట్ చేసి కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. నంబర్ 1, బ్లూ ప్రింట్ ప్రకారం దేవుని చిత్తంలో కొనసాగుతున్నామా లేదా? ఈ వాక్యం చెప్పే చిత్తం నీకేమైనా అర్థమవుతుందా లేదా? ఇంత సత్యము, ఇంత వాక్యం నీ దగ్గరికి వస్తుంటే నిర్లక్ష్యం చేసే ప్రతి వ్యక్తి లెక్కపు చెప్పాలి. ఇంత సత్యవాక్యం నీ దగ్గరికి వస్తుంటే ప్రతిరోజు పెందల కడ దేవుడు తన ప్రవక్తల్ని లేపి తన ప్రజల కోసం పంపిస్తున్నాడు. ఆ ప్రజలందరూ లెక్క చెప్పాల్సిందే. నీ దగ్గరికి నేను ప్రవక్తని పంపించాను కదా అంటాడు. దేవుని వాక్య ప్రత్యక్షతలు బ్లూ ప్రింట్ నీ దగ్గరికి వస్తూ ఉంది, సత్యవాక్యం ప్రకటించబడతా ఉంది. ఒకనొక దినమున వాక్యం దొరకనంత కరువు రాబోతుంది. ప్రపంచ కరువుల్లో అత్యంత భయంకరమైన కరువు ఇప్పుడు రాబోతుంది. ఆ రాబోయే కరువును కరోనా జరిగిన దానికన్నా ఈ దెబ్బ చాలా భయంకరమైంది. మన ఊహకు కూడా అందదు. నేను ముందే చెప్తున్నాను ఈ మాట. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏదేమైనా ఒక విషయం చెప్తాను, చిన్న మాట. మన సహోదరుడు ఒక ఆయన డ్రైవింగ్ చేస్తారు. ఆయన డ్రైవింగ్ చేస్తే చాలా భయం వేస్తుంది కూర్చున్న వాళ్ళకి. ఎవరు ఆయనతో ప్రయాణం చేయలేరు, పాపం భయపడతారు. విషయం ఏంటంటే, ఆ డ్రైవింగ్లో నేను లీనా ప్రయాణం చేస్తున్నాను. ఒకరోజు అందరూ భయపడతారు, కానీ లీనా ఒక మాట అన్నది. ఏమన్నది తెలుసా? అంటే ఆ డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే, విజయవాడ నుంచి హైదరాబాద్కి 3 గంటలు వచ్చేస్తాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎలా వస్తుందో బండి. అలా ఉంటుంది డ్రైవింగ్. కానీ గ్యారంటీ వస్తుంది, ఏ ప్రాబ్లం, చాలా ఎక్స్పర్ట్ డ్రైవింగ్, దాంట్లో ఏం తేడా లేదు. కానీ చూడొద్దు, నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. విషయం ఏంటంటే, మధ్యలో కళ్ళు తెరిచావా భయం వేస్తుంది నీకు, భయపడతావు నువ్వు. అయితే పాయింట్ ఏంటంటే, ఒక మాట అన్నది లీనా మొన్న వచ్చేటప్పుడు. ఏమన్నదంటే, వెళ్తే మన ఇంటికి వెళ్తాం, లేకపోతే ఆ ఇంటికి వెళ్తాం, పదండి పోదాం. ఈరోజు కరువు రావచ్చు, ఏమైనా జరగవచ్చు ఈ భూమి మీద. నీ పక్కన 1000 మంది కూలిపోవచ్చు, కుడి పక్కన 10,000 మంది కూలిపోవచ్చు. అపాయం నీ దగ్గరికి రాదు. ఒకవేళ నీకు అపాయం దగ్గరికి వచ్చినా నువ్వు తండ్రి ఇంట్లో ఉంటావు. అంత నిశ్చయత కింద ఉన్నాం మనం. వాటి గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాబోయే కరువుల విషయంలో, వాటి విషయంలో, యుద్ధాలు, వీటన్నిటిని గురించి వినేటప్పుడు టెన్షన్ పడడం కోసం, భయపెట్టడం కోసం మాట్లాడలేదు, కానీ దేవునికి దగ్గర అవడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందా, లేచిన పడదాం ఒక్కసారి.
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒక్కసారి. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు. ఏ విషయాల్లో నేను లెక్క అప్పచెప్పవలసి ఉందో, బ్లూ ప్రింట్ విషయంలో నేను ఎంత లెక్క అప్పచెప్పాలో, సత్యవాక్యం ఏదైతే మాకు ప్రకటించబడుతుందో, మీ చిత్తమును ఎలా చేయాలని మీ వాక్యం మాకు బోధిస్తుందో, దాని ప్రకారం జీవించడం కోసం మాకు మీరు బోధించే ప్రతి అంశం మేము ఎంత లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామో, ఇంకనూ లోక మర్యాదను అనుసరిస్తూ ఇదిగో మేము అనుసరించిన దినములు చాలని ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధిలో నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి మీద మీ కనికరం ఉంచండి. మీ యొక్క కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా స్తోత్రంనైనా మాకు అప్పగించబడిన ప్రతి విషయంలో, దేవుని పరిచర్య జరిగించే విషయంలో, మందిర నిర్మాణం విషయంలో సజీవమైన రాళ్ళు సంగమునకు అవసరమై ఉండగా, దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. సజీవమైన రాళ్ళు ఆత్మలు సంఘానికి అవసరమై ఉండగా, ఆ ఆత్మల పరిచర్య జరగడం కోసం ఏ విషయాలు మాకు అప్పగించబడి ఉన్నాయో వాటన్నిటి విషయంలో లెక్క అప్పజెప్పవలసిన వారమై మేము ఉండటకు కృప దయచేయండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నేను ప్రభా స్తోత్రం నైనా ప్రతి సోల్ విషయంలో మీ సన్నిధిలో లెక్క అప్పజెప్పే వారంగా ఉండటానికి, మా స్వకీయుల రక్షణ కోసం, మా బంధుమిత్రుల క్షేమాభివృద్ధి కోసం, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం, సేవకుల క్షేమం కోసం, మందిరం పనిచేసే వారి క్షేమం కోసం, అలాగే సంఘానికి విరోధంగా ఎదురాడే ఆత్మల కోసం, వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాలు ఏవైతే విరోధంగా పనిచేస్తున్నాయో వాటి పక్షంగా విజ్ఞాపన చేయడం కోసం లెక్క అప్పజెప్పవలసిన వారమై మేమందరము ఉందుముగాక. కేవలం వినేసి వెళ్ళేవారు కాదు, ఈ రోజున తమ హృదయాలని, తమ వ్యక్తిగత జీవితాలని మార్చుకునేవారు మీ సన్నిధిలో నిలబడుదురుగాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అనేకులు ఇబ్బంది పడుతున్నారు. మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఏకీమించిన వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి సంఘం అంతటినీ మీ కృప కిందకి తీసుకొస్తున్నాం. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వారందరి కోసం ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున గొప్ప విడుదల, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరుగునుగాక. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మీ యొక్క కార్యాలు, మీ మహత్కార్యాలు, అద్భుతాల చేత ఒక్కొక్కరిని దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.